శ్రీమాత్రే నమ. సుఖమహర్షి మిథిలాయాత్ర. ద్వారపాలకుడికి ఏమీ అర్థం కాలేదు. విప్రుడా, చెప్పు, మాట్లాడమే, మూగవాడివా? ఏ పని మీద వచ్చావు? ఉలుకు పలుకు లేకపోతే పని జరగదు. రాజాజ్ఞ లేకుండా ఈ నగరంలోకి పరులెవ్వరూ ప్రవేశించకూడదు. కులశీలాలు ఎటువంటివో తెలియని వ్యక్తికి అసలు ప్రవేశం లేదు. నీ తేజస్సు చూస్తుంటే వేదవేత్తవుగా, బ్రాహ్మణుడిగా కనబడుతున్నావు. నీ ఊరు పేరు బోగట్టా అంతా చెప్పి ఏ పని మీద వచ్చావో తెలిపి అప్పుడు నీ ఇష్టం, హాయిగా సంచరించు అన్నాడు. ద్వారపాలక, నేను వచ్చిన పని నీ మాటలతోనే అయిపోయింది. మిథిలానగరం చూడడానికి ప్రవేశం దుర్లభమని తేలిపోయింది. మూర్ఖుణ్ణి, ఎంత మోహపడి వచ్చాను. 2 పర్వతాలు దాటి వచ్చాను. 3 ఏళ్ళు నడిచి నడిచి వచ్చాను. నా కన్న తండ్రే నన్ను మోసగించాడు. ఎవరిని అనుకుని ఏం లాభం? లేదా ఇదొక కర్మఫలం, అనుభవించాను. సాధారణంగా ధనాశ ఉన్నవాళ్ళు ఇలా రాజదర్శనాల కోసం తిరుగుతారు. కానీ నాకు అలాంటి ఆశ ఏదీ లేదు.